మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లు మైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం బాగుంటారంటే, రైతులు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి మళ్లీ కావాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా అబ్దుల్లాపూర్ మెట్టు మైసమ్మకు బోనం సమర్పించి రాజమండ్రి పందెంకోడిని కేసీఆర్ పైన ఉన్న దిష్టి పోవాలని, అమ్మవారికి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేసే భాగ్యం అమ్మవారు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల రాజేష్, సుర్వి శేఖర్ గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, బాలగోని నరసింహ గౌడ్, పట్నం వెంకటేష్ గౌడ్, పాండు గౌడ్, నాది శివ గౌడ్, లింగస్వామి, యాదగిరి పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ మెట్టు మైసమ్మ అమ్మవారికి మేము బోనం సమర్పించడం, అదేవిధంగా రాజమండ్రి పందెం కోడి తీసుకొచ్చి కేసీఆర్ నరదృష్టి పోవాలని అమ్మవారికి మేము సమర్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రైతులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, అదేవిధంగా ప్రజలు గాని సుఖ సంతోషంగా ఉండాలంటే మళ్లీ కేసీఆరే రావాలి, కేసీఆరే కావాలని అంటున్నారు. కాబట్టి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేసే వరకు అమ్మవారి దీవెనలు ఉండాలని ఈ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం సురక్షంగా ఉండాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే సురక్షితంగా ఉంటది. కాబట్టి అమ్మవారి దీవెనలు ఎల్లకాలం ఉండాలని మరొకసారి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.